ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్ చేస్తున్న ఒకే ఒక్క మాట జగన్ అన్న 2.0. ఇక నుంచి కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా, మీకోసం ఎంతకైనా తెగిస్తా, ఎక్కడి వరకైనా వస్తా, అందరినీ గుట్టు పెట్టుకుంటా అని ఆయన చెప్పుకొస్తున్నారు జగన్. సో 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని విస్మరించి కేవలం వాలంటీర్స్ ని నెత్తిన పెట్టుకున్న జగన్ ఇప్పుడు ఎంత వరకు వాళ్ళని క్యాడర్ని పట్టించుకుంటారనేదే క్వశ్చన్. సో క్యాడర్ సంగతి మర్చిపోయి వాళ్ళని నమ్ముకొని ఎన్నికలకు వెళ్లడం వల్లే దారుణమైన ఫలితాలు వచ్చాయని పార్టీ పోస్ట్ మార్టంలో తేలింది. సో వాలంటీర్ వ్యవస్థే దారుణమైన పతనావస్థకు చేరిందన్న అభిప్రాయం సైతం వైసీపీ వర్గాల్లో అంటే వైసీపీ పెద్దల్లో ఉందట. సో ఈ పరిస్థితుల్లో ఈసారి కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత అంటూ 2.0ని పరిచయం చేశారు జగన్. అది ఎలా ఉండబోతుందో ఒక్కో మీటింగ్ లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ వస్తున్నారు జగన్. జగన్ 2.0 భిన్నంగా ఉంటుందని చెప్పడం వెనుక ప్రస్తుతం ఉన్న నాయకులకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం, తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలిగించమన్న ప్రధాన ఎజెండా ఉన్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. 2.0కు క్యాడర్ నుంచి కూడా మంచి స్పందన వస్తుండటంతో దానికి సంబంధించిన అప్డేట్స్ ని కూడా పెంచుతున్నారు జగన్. కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలిపెట్టబోనని, వారు రిటైర్ అయి ఖండాల అవతల ఉన్న తీసుకువచ్చి బోన్లో నిలబెడతానని, మీరు పేర్లు నోట్ చేసుకోమంటూ కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు. 2.0లో చెబుతున్నవన్నీ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసే పనులు, కానీ అంతకంటే ముందు ఏం చేయాలన్న విషయంలో కూడా ఫుల్ క్లారిటీకి వచ్చేసారు జగన్. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలిసేందుకు వస్తారని ఇప్పటికే చెప్పగా ప్రస్తుతం ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఆ క్రమంలోనే వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వర్ధంతికి హాజరై అక్కడి నుంచే కార్యకర్తలని కలిసే ప్రోగ్రాం మొదలు పెడుతున్నట్టు సమాచారం. సో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన అప్పటి వైసీపీ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మీద గత ఎన్నికల తర్వాత పలు కేసులు బుక్ అయ్యాయి. ఆయన్ని స్టేషన్ కు పిలిపించి పోలీసులు విచారించడంతో మనస్తాపానికి గురైన ఆయన జూన్ 4న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వచ్చే నెల 3న రెంటపాళ్ల వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి సిద్ధమవుతున్నారు జగన్. 4న గ్రామంలో వర్ధంతి జరగబోతున్నందున అందుకు ఒక రోజు ముందుగానే గ్రామానికి వెళ్లడంతో పాటు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. సో ఈ చర్య ద్వారా ఇక నుంచి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా తాను డైరెక్ట్ గా వస్తానన్న సంకేతం పంపాలనుకుంటున్నారు జగన్. సో అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు వైసీపీ కోసం గట్టిగా నిలబడటం కూడా నోట్ చేసుకోవాల్సిన అంశమని అంటున్నారు వైసీపీ అధ్యక్షుడు. కూటమి సర్కార్ ఏడాది కాలంలో పెన్షన్లు తప్ప మిగతా సూపర్ 6 హామీలను అమలు చేయలేకపోయిందని, అందుకే ఇక పోరుబాట ఎంచుకోవాలని కూడా భావిస్తోంది వైసీపీ అధిష్టానం. మరోసారి పాదయాత్ర ఉంటుందని ఇప్పటికీ క్లారిటీ ఇవ్వగా వచ్చే ఏడాది ప్లీనరీ తర్వాత ఇక జోరు పెంచాలని కూడా నిర్ణయించారు జగన్. మొత్తం మీద 2024 ఓటమి జగన్ కు కార్యకర్తల విలువ తెలిసొచ్చేలా చేస్తుందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. వాలంటీర్స్ ని నెత్తిన పెట్టుకొని నష్టపోయామని ఇప్పటికీ క్లారిటీ రావడం, ఇక నుంచి క్యాడర్కే ప్రథమ ప్రాధాన్యత అంటున్నందున మళ్లీ అధికారంలోకి వచ్చిన వాలంటీర్స్ ని పట్టించుకోరా, ఆ వ్యవస్థకు మంగళం పాడేస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారు కొందరు. సో భవిష్యత్ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి. ఇప్పటికైనా వాలంటీర్స్ నమ్మి మోసపోయిన జగన్ ఆయన రియలైజ్ అవ్వటం, క్యాడర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎవరైతే ఇబ్బంది పడ్డ కార్యకర్తలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ నిజంగా కాస్త వైసీపీకి ప్లస్ అయ్యే అంశాలు. సో జగన్ 2.0 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నా కామెంట్ రూపంలో చెప్పండి.